ఏపీలో సానుకూల పవనాల కోసం బీజేపీ హైకమాండ్ కొత్త స్కెచ్ గీస్తోందట. ఎన్నికలకు నెల రోజులు కూడా లేదు. మరి స్కెచ్లు వర్కౌట్ అవుతాయా? ఇంతకీ ఏంటా ఎత్తుగడ? పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆయనే, కానీ తనకంటూ పోటీ చేయడానికి ఒక్క నియోజకవర్గం లేకుండా పోయిందట. వలస వచ్చిన నేతలు వరుస షాక్స్ ఇస్తుంటే చూస్తూ ఉండడం మినహా ఏం చేయలేకపోతున్నారట. ఎవరా నేత? ఆ నియోజకవర్గం పేరు చెబితేనే టీడీపీ నేతలు హడలిపోతున్నారట. ఎందుకంత ఆందోళన? ఏంటా నియోజకవర్గం? కనిపించే రాజకీయం వెనుక కనిపించని ఎత్తులు, వ్యూహాలను మీ ముందుంచడానికి వచ్చేసింది వాటి పొలిటికల్ మిర్చి. ఏపీ ఎన్నికల సంగ్రామంలో నేను సైతం అంటోంది బీజేపీ. ప్రధాన పార్టీలకు ధీటుగా ఓటర్ల మనసు గెలుచుకుంటామని కమలనాథులు ధీమాగా చెబుతున్నారు. ఆ ధీమాను కాసేపు పక్కన పెట్టి సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుకుంటే ఏపీలో బీజేపీ బలం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మరోవైపు ప్రత్యేక హోదా నుంచి విభజన హామీల అమలు దాకా మోదీ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేయడానికి విశాఖ వైపు చూస్తోందట ఆ పార్టీ అగ్రనాయకత్వం. విశాఖ ఎంపీ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు కుమార్తెతో పోటీ చేయించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట. ఈ వ్యూహం వల్ల బీజేపీకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏపీ ఎలక్షన్ వారిలో తన ఉనికిని బలంగా చాటుకోవడానికి బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోందట. ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఎన్నికల సమరం సాగుతోంది. ప్రత్యేక హోదా, నిధుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యంపై ఏపీ అంతటా బీజేపీ మీద తీవ్ర అసంతృప్తి ఉంది. పైకి ఎంత గంభీరంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నా తమ బలం ఏంటన్న సంగతి కమల్నాథులకు స్పష్టంగా తెలుసు. దీంతో కేడర్లో ఉత్సాహం నింపడానికి, పార్టీ కేంద్రంగా కాస్త సానుకూల వాతావరణం ఏర్పడడానికి ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తోందట బీజేపీ అధిష్టానం. ఈ క్రమంలోనే విశాఖ ఎంపీ స్థానాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపని బరిలో దింపాలన్న ఆలోచన చేస్తున్నారట బీజేపీ పెద్దలు. అవశేష ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలంటూ పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించింది వెంకయ్యనాయుడే. 5 ఏళ్లు చాలదు, 10 ఏళ్లు కావాలని కోరింది వెంకయ్యనాయుడే. విభజన వేళ ఏపీ ప్రయోజనాల కోసం కూడా ఆయన పనిచేశారన్న సానుభూతి ప్రజల్లో ఉందని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. దీంతో వెంకయ్యనాయుడు ఫ్యామిలీ నుంచి ఒకరిని ఎంపీగా పోటీ చేయిస్తే పార్టీకి పాజిటివ్ వెదర్ ఏర్పడుతుందన్న భావనలో కమల్నాథులు ఉన్నారట. ఈ క్రమంలోనే వెంకయ్యనాయుడు కుమార్తె దీపను విశాఖ నుంచి పోటీ చేయించాలన్న ఆలోచన చేస్తోందట బీజేపీ హైకమాండ్. వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లో లేరు. వారసత్వం విషయంలో వెంకయ్యనాయుడికి ఏమాత్రం ఆసక్తి లేదు. ఇదే విషయాన్ని ఆయన గతంలోనూ అనేక సార్లు స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఏపీలో పార్టీ పూర్తిగా డల్లైన వేళ వెంకయ్యనాయుడు కోణంలో సానుకూలత ఏర్పడుతుందన్న అభిప్రాయంలో బీజేపీ అధిష్టానం ఉందట. ఆయన కుమార్తె దీప సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. హరిబాబు విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయడం వల్లే బీజేపీ విజయకేతనం ఎగురువేయగలిగింది. ఇప్పుడు సింగిల్ గా బరిలో దిగుతోంది బీజేపీ. ఈసారి పోటీకి హరిబాబు ఆసక్తి ప్రదర్శించడం లేదట. దీంతో వెంకయ్యనాయుడు కుమార్తె సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న దీపను పోటీకి దింపే దిశగా పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. అయితే ఇక్కడ మరో కోణంలోనూ బీజేపీ నేతల మధ్య గుసగుసలు సాగుతున్నాయట. ఉమ్మడి ఏపీ విభజన వేళ పార్లమెంట్లో ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడింది వెంకయ్యనాయుడే. కానీ ఆ తర్వాత మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ప్రత్యేక హోదా నుంచి నిధుల దాకా అన్ని కోణాల్లో ఏపీకి అన్యాయం జరుగుతూనే వచ్చింది. ఈ క్రమంలో ఎప్పుడు వెంకయ్యనాయుడు ఏపీ ప్రయోజనాల కోసం గట్టిగా కృషి చేయలేదన్న విమర్శలు బలంగా వినిపించాయి. ఇప్పుడు ఆయన కుమార్తెను విశాఖ బరిలోకి దించితే ఏపీ అంతటా సానుకూలత ఎలా వస్తుందన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయట. అసలు ఈ వ్యూహం ఎంతవరకు ఫలితాన్నిస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లోనూ జోరుగా సాగుతోందట. ఎప్పుడొచ్చామని కాదన్నయ్య, టికెట్ దక్కిందా లేదా? ఈ డైలాగ్ పార్టీలోకి వలస వచ్చిన నేతలంతా చెబుతున్నారట. మామూలుగా చెప్పడం కాదు, ఆయన టికెట్కే ఎసరు పెట్టి మరీ చెబుతున్నారట. పేరుకేమో జిల్లా పార్టీ అధ్యక్షుడు, లోక్సభకో అసెంబ్లీకో వెళ్ళి అధ్యక్ష అందామంటే మాత్రం కుదరడం లేదట. ఆ టికెట్ ఆయన తన్నుకుపోతే ఈ టికెట్ ఈయన తన్నుకుపోయారట. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇది. ఇంతకీ ఆయనకొచ్చిన కష్టం ఏంటి? ఏపీలో మరోసారి పవర్లోకి రావాలని పట్టుదలతో ఉన్న టీడీపీ అధిష్టానం
కడప జిల్లా మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎలాగైనా కడపలో వైసీపీకి షాక్ ఇవ్వాలన్న పంతంతో ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే అనుకోకుండా మారిన పరిణామాలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డికి టికెట్ లేకుండా చేసేశాయట. గత ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసిన శ్రీనివాసరెడ్డి ఓటమి పాలయ్యారు. ఈసారి మళ్లీ కడప ఎంపీగా పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారట శ్రీనివాసరెడ్డి. మరోవైపు పార్టీ పవర్లోకి వచ్చిన కడప నుంచి ఎవరూ మంత్రిగా లేకపోవడంతో జిల్లా అధ్యక్షుడి హోదాలో శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పుతూ వచ్చారట. అయితే వైసీపీ నుంచి జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి సైకిల్ ఎక్కడం, మంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. తమ ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి మంత్రి అవుతారని శ్రీనివాసరెడ్డి కలలో కూడా ఊహించి ఉండరని నాడు జిల్లా రాజకీయాల్లో చర్చ సాగిందట. జమ్మలమడుగు కేంద్రంగా ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్ర ఉంది. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిన తర్వాత ఇద్దరూ ఒకే జెండా నీడలో అద్దిరిపోయే లెవెల్లో గ్రూప్ పాలిటిక్స్ మొదలుపెట్టేశారు. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ దక్కింది. ఈ పరిణామం శ్రీనివాసరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ని ఊహించని విధంగా దెబ్బతీసిందని ఆయన అనుచర వర్గం చెప్తోందట. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే క్రమంలో ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా, రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారు. దీంతో మరోసారి కడప ఎంపీగా పోటీ చేయాలనుకున్న శ్రీనివాసరెడ్డి ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. అయితే వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రక్రియ మొదలైనప్పుడే తనకు కడప ఎంపీ టికెట్ దొరకదన్న అనుమానం శ్రీనివాసరెడ్డిలో బలపడింది. అందుకే ఎందుకైనా మంచిదని కడప అసెంబ్లీ టికెట్ మీద కర్చీఫ్ వేసేశారట శ్రీనివాసరెడ్డి. కానీ అక్కడ కూడా ఆయనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలిందట. కడప ఎంపీ టికెట్ తనకు దక్కే అవకాశం లేదని గ్రహించిన శ్రీనివాసరెడ్డి కడప అసెంబ్లీ స్థానంపై ఫోకస్ పెడుతూ వచ్చారట. ఈ క్రమంలోనే 50 లక్షల రూపాయల సొంత నిధులతో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయించారు. అలానే నగరంలోని పలు వీధుల్లో సిమెంట్ రోడ్లు వేయించారు. కడప అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలకు మరింత దగ్గర కావడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ కూడా శ్రీనివాసరెడ్డికి సడన్ షాక్ తగిలిందట. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జాయిన్ అయిన మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అష్రాఫ్ శ్రీనివాసరెడ్డి ఆశలపై నీళ్లు చల్లేశాడట. కడప అసెంబ్లీ టికెట్ ముస్లిం అభ్యర్థులకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించడం, ఆ వెంటనే అష్రాఫ్ లైన్లోకి వచ్చేయడం చకచకా జరిగిపోయాయట. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లాలోని నేతలందరికీ దిశానిర్దేశం చేసే స్థాయి నేత. కానీ పోటీ చేయడానికి టికెట్ లేని దుస్థితి. కడప ఎంపీ టికెట్ని వైసీపీ నుంచి వలస వచ్చిన నేత తన్నుకుపోతే కడప అసెంబ్లీ టికెట్ని కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేత తన్నుకుపోయారు. అటు ఎంపీగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది, ఇటు ఎమ్మెల్యేగా బరిలోకి దిగే ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా డల్ అయిపోయారట. 5 ఏళ్లుగా వర్కౌట్ చేస్తూ వస్తున్నా ఒక్క టికెట్ దక్కించుకోలేకపోయిన తమ నేత పరిస్థితిని చూసి ఆయన అనుచర వర్గం ఆవేదన చెందుతోందట. వచ్చాడయ్యో సామి ఈ సాంగ్ మనకు తెలుసు, కానీ వచ్చాడయ్యో సామి 5 ఏళ్లకు వెళ్ళాడయ్యో సామి అన్న సాంగ్ మనకు తెలుసా? ఈ పాట వినాలంటే కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం వెళ్లాల్సిందే అంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఒకసారి పోటీ చేస్తే చాలు, గెలవకపోని రెండోసారి మళ్ళీ ఆ నియోజకవర్గంలో రాజకీయం చేసే పరిస్థితి టీడీపీ నేతకు దొరకడం లేదట. 83 నుంచి ఇదే పరిస్థితి అట. విచిత్రంగా ఉంది కదా. నియోజకవర్గంలో ఉన్న నేతను పొలిమేర దాటించే స్థాయిలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి గట్టి పరిణామాలు చోటు చేసుకోవడం పాణ్యం టీడీపీలో కామన్ అయిపోయిందట. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోందట. అది కేవలం ఊసుపోక సాగే చర్చ మాత్రమే కాదట. ఆ చర్చ సారాంశానికి కాస్త ఆధారాలు, అనదగ్గ అంశాలు కూడా తోడు కావడంతో మరింత ఆసక్తి రేగుతోందట. అదే సమయంలో తెలుగు తమ్ముళ్లకు మాత్రం టెన్షన్ పెరుగుతోందట. విషయం ఏంటంటే పాణ్యం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన నేతలు 5 ఏళ్ల తర్వాత తిరిగి అక్కడి నుంచి బరిలోకి దిగడం ఇప్పటిదాకా జరగలేదట. 1983లో టీడీపీ నుంచి చల్లా రామకృష్ణారెడ్డి పోటీ చేశారు, విజయం సాధించారు. కానీ 1985, 89లో బిజ్జం సత్యనారాయణ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 5 ఏళ్ల పాటు పాణ్యం పాలిటిక్స్లో ఉండలేకపోయారు. 1985 నుంచి పాణ్యంలో తిరుగులేని లీడర్గా ఎదుగుతూ వచ్చిన కాటసాని రాంభూపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయన మీద ప్రతి 5 ఏళ్లకు ఒకసారి టీడీపీ నుంచి కొత్త ముఖాలే బరిలోకి దిగుతూ వచ్చాయి. 1999లో పాణ్యంలో టీడీపీ నుంచి బరిలోకి దిగిన
బిజ్జం పార్థసారథి రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. బిజ్జం పార్థసారథి రెడ్డి ఒక్కరే టీడీపీలో 5 ఏళ్ల పాటు పాణ్యం పాలిటిక్స్లో ఉన్న లీడర్గా పేరు పొందారు. 2009లో టీడీపీ నుంచి బైరెడ్డి రాజశేఖర రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. కానీ 2014 వచ్చేసరికి అసలు బైరెడ్డి టీడీపీలోనే లేకుండా పోయారు. ఇక 2014 ఎన్నికల్లో పాణ్యం నుంచి బరిలో దిగిన టీడీపీ నేత మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి వైసీపీ అభ్యర్థి గౌరు చరిత చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ పాణ్యంలోనే తాడో పేడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ ఫోకస్ పెట్టారు ఏరాసు ప్రతాప్ రెడ్డి. సరిగ్గా 2019 ఎన్నికలకు 40 రోజుల సమయం ఉంది అనగా ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరిత టీడీపీకి జైగొట్టింది. దీంతో సహజంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ గౌరు చరిత ఖాతాలోకి వెళ్ళిపోయింది. దీంతో గత ఎన్నికల్లో పాణ్యంలో టీడీపీ నుంచి టికెట్ లేకుండా పోయింది. పాణ్యంలో వరుసగా రెండోసారి పోటీ చేసే ఛాన్స్ ఏరాస్కి దక్కలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒకసారి టీడీపీ నుంచి పాణ్యంలో పోటీ చేసిన నాయకుడు గెలిచినా ఓడినా మరుసటి ఎన్నికల్లో పోటీ చేయడం అంటూ జరగడం లేదట. ఆ లీడర్ టీడీపీలోనే ఉన్నా పాణ్యంలో వరుసగా పోటీ చేసే అవకాశం మాత్రం చిక్కడం లేదట. ఇలా గత ఆధారాలతో సహా రాజకీయ వర్గాల్లో సాగుతున్న ఈ చర్చ గౌరు ఫ్యామిలీలో ఇప్పుడు టెన్షన్ రేపుతోందట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గౌరు చరిత టీడీపీ నుంచి బరిలో దిగుతున్నారు. మరి ఆపై ఎన్నికల నాటికి పాణ్యంలో పాత కథే రిపీట్ అవుతుందా అన్న గుసగుసలు గౌరు అనుచర వర్గంలోనూ వినిపిస్తున్నాయట.